మెదక్ జిల్లాలో కొల్చారం మండలం రైతులు ఆందోళనకు దిగారు. సంఘాయిపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు వద్ద నిరసన తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావటం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగిపేట ప్రధాన రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. అధికారులు వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. కలెక్టరేట్ డిఎస్ఓ నుంచి కూడా మాకు లారీలు రాకపోవడం పట్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే 15 రోజులు గడిచిపోయింది. మరి అందులో భాగంగా మరి సన్నయ్య అంటూ దొడ్డే అంటూ రకం అంటూ మాకు రైస్ మిల్ల నుంచి ఇంతవరకు కూడా మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులకు కూడా మరి పట్టించుకున్న పాపాన లేరు ఈ అధికారులు కూడా. మరి ఎలక్షన్ కోడ్తోని మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే డిఎస్ఓ గారు సంగాయపేటకు ఖచ్చితంగా 20 లారీలు పంపితేనే ఈ రోడ్డు మీదకి లేవడం జరుగుతుంది. ఒకవేళ లేదంటే డిఎస్ఓ మీద నిరసన ప్లస్ ఇంకోటి సంగాయపేటలో వరి కోసి మరి 20 రోజులకు దగ్గరికి వస్తుంది. మరి